ఓం శ్రీ సాయిరామ్. రాజ్యలక్ష్మి గన్నెని సత్తుపల్లి సమితి సత్యసాయి సేవ సమితి నుంచి నా అనుభవాలు పంచుకోవటం కోసం వచ్చాను. స్వామి గురించి నాకు పుస్తక పఠనం అంటే చాలా ఆసక్తి. చిన్నప్పటి నుంచి కూడా స్వామి గురించి ఒక మ్యాగజైన్ లో, అది ఆంధ్రప్రభ, చిన్న కథలు అనుకుంటా బొమ్మలతో పాటు వచ్చేవి. స్వామి బొమ్మను చూసినప్పుడు నాకు అక్షరాలు చదివేటప్పుడు ఆ చదివిన మాటల్లో నుంచి వచ్చినటువంటి అంతరార్థాన్ని గ్రహించినప్పుడు అప్పుడు ఆ రూపం పట్ల ఒక ఆసక్తి మొదలైంది. చదువుతున్నాను, మంచి మాటలు చెబుతున్నారు, పురాణ భాగవతాల నుంచి ఎన్నో వివరిస్తున్నారు. ప్రతి మనిషికి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటూ పోతూ ఉంటే కేవలం ఆ పుస్తకాలు చదవటం మొదలనే నాకు స్వామితో పరిచయం జరిగింది. నిత్య జీవన యాత్రలో ఓ సంసారం ఒక సాగరం అని చెప్పేసి ఇద్దరు బాబులు, నాకు ఇద్దరు మెరిట్ స్టూడెంట్సే. పెద్ద బాబుది డిగ్రీ పూర్తయింది. ఆ తర్వాత ఏ ఎంట్రన్స్లో కూడా అతను క్వాలిఫై కాలేదు. మీ బాబు ఈ సంవత్సరం ఖాళీగా ఉంటాడు అనేసి అంటే, చదువుకున్న పిల్లడు, నా పిల్లడు మంచి సంస్కారవంతుడు, విజ్ఞానవంతుడు అయినాడు, ఖాళీగా ఉండటం ఏంటి, ఎందులోనూ క్వాలిఫై కాకపోవటం ఏంటి అనేది అంతర్మథనం. ఆ మథనంలో నుంచి స్వామి గుర్తుకొచ్చారు. మరి ఇదేమిటి స్వామి, మరి ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది అని చెప్పారు. సన్మార్గంలో నడిచే పిల్లలు, సద్విద్యను ఆస్వాదించాలనే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి మధ్యలో ఈ ఆటంకాలు ఏంటి అని చెప్పేసి అనుకున్నట్టుగానే ఆ సంవత్సరం అంతా అతను ఖాళీగానే ఉండిపోయాడు. అదే సంవత్సరం ఇక్కడ సాయి భజన అనేది మొదలైంది. అప్పట్లో కొద్దిగా మ్యాట్నీ సినిమాలు చూడటం కూడా ఒక అలవాటుగా ఉండేది. ఒకరోజు మ్యాట్నీకి సినిమాకి అని వస్తే ఆ టైము మించిపోయింది, టికెట్లు దొరకలేదు. మా అక్కయ్య గారు ఉన్నారు, ఆవిడ ఇక్కడ భజన జరుగుతుంది వెళ్ళరాదమ్మా అన్నారు. ఇది పని లేని వాళ్ళు చేసే భజనలు, పని చేసేవాళ్ళు భజనలు చేయటానికి ఎక్కడ తీరిక దొరికిద్ది, నిజంగా స్వామి ఉంటే నా మనసులో కోరిక నెరవేరితే నేను అక్కడ పుట్టపర్తికి వెళ్తాను అని చెప్పేసి ఆ రోజు నేను భావించడం జరిగింది. మా పిల్లడు ఎంట్రన్స్లు రాస్తే, ఎంఎస్సి పీజీలకి ఎంట్రన్స్లు రాస్తే అన్ని చోట్ల అడ్మిట్కి సీట్లు ఆఫర్ అయింది. ఎక్కడ చేరాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇటు వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, అటు మైసూరు ఆర్సీఈ. పిల్లడు ఎక్కడ చేరాలి, ఇది మీమాంస. ఆర్సీఈలో ఫీజు కట్టేసాం, ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి మైసూరులో బాబు అక్కడ జాయిన్ కావటం. ఆ తర్వాత వాడిని చూడటం కోసం వాళ్ళ నాన్నగారు 2-3 సార్లు అటు వెళ్ళటం. నేను పుట్టపర్తి వెళ్ళాలనే కోరిక, మరి నేను అనుకున్నాను కాబట్టి వెళ్ళాలని అంటే అది సాధ్యం కాలేదు, ఇద్దరం వెళ్ళటం కాలేదు. ఒక 3 సంవత్సరాల తర్వాత బాబు ఇంకా అక్కడే అది ఆ కోర్సు అయిపోయింది. ఇంకా పై కోర్సు చేస్తున్నాగా ఇక్కడ సమితి వాళ్ళు పుట్టపర్తి యాత్ర అనేది సంకల్పించి నన్ను రమ్మని కోరగా, ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా మా వారు టీచరు, ఆయన నిత్యం డ్యూటీకి వెళ్ళిపోవాలి. అసమ్మతి చూపెడితే సరే స్వామి దయ, నేను వెళ్ళగలిగితే వెళ్తాను, స్వామి దయ ఉంటే తనకు పంపించాలనే ఒక ఆలోచన ఉంటుంది, లేదా నేను వెళ్ళలేను అని చెప్పేసి అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో అడ్వాన్స్ కట్టమని కుర్రాడు వస్తే తన్నే అడగమని చెప్తే తను అడిగితే ఇచ్చి పంపించారు. సరే అక్కడికి వెళ్ళాను. మైసూరు అక్కడికి చాలా దగ్గర, పుట్టపర్తికి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి బాబును ఒకసారి చూసి వస్తే బాగుండు అనే ఒక మనసులో ఒక కోరిక. మళ్ళీ స్వామి కోసం వచ్చాను, నా కోరిక నెరవేర్చారని చెప్పేసి ఒక కృతజ్ఞతాభావం తెలపడానికి వచ్చాను, మళ్ళీ ఈ మోహాల్లో పడిపోతున్నాను అని చెప్పేసి ఒక ఆలోచన. ఒకదాన్నిగా వెళ్ళలేను, పక్కన అక్క బావగారులు ఉన్నారు. వెళదామా అంటే వద్దన్నారు ముందు, తర్వాత వెళదామన్నారు. సరే వెళ్ళినందుకు వాళ్ళకి ఏదో బృందావన్ గార్డెన్స్, అక్కడ మహారాజా ప్యాలెస్ చూపిద్దామని ఒక ఆలోచన. అవి శివరాత్రి ముందు రోజులు. బస్సు ఎక్కాం, ఆ రూట్లు తెలియవు, ఆ ఏదో చుట్టుదారి బస్సు ఎక్కాం. అక్కడికి వెళ్ళేసరికి చాలా పొద్దుపోయింది. పిల్లాన్ని చూడాలనే కోరిక సబబైన కోరిక, అదొక్కటి స్వామి నెరవేర్చారు. మిగతావన్నీ కూడా అసందర్భమైనవి అనుకున్నారు, అసమంజసమైనవి అనుకున్నారు, దానికి మాకు దారి చూపెట్టలేదు అనేది ఒకటి అనిపించింది. సరే ఇక అక్కడి నుంచి కూడాను స్వామిని నేను ఏదొచ్చినా సరే స్వామిని అడగటం, స్వామి నాకు బదులు ఇచ్చినట్టుగా అనిపించటం,
ప్రతి నిమిషం నన్ను నడిపిస్తున్న భావన ఇక దినదినాభివృద్ధి అనేది జరిగిపోయింది. ఆ స్వామి కూడా నన్ను, నేను ప్రాథమిక దశలోనే ప్రాథమిక విద్యాభ్యాసంతోనే విద్యాభ్యాసం ముగించిన, ఇంత పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అప్పుడు వెళ్ళి వాళ్ళు డిగ్రీలు చేస్తున్నప్పుడు డిస్టెన్స్ మోడ్లో నేను చదువుకోవాలనే కోరిక, ఎంట్రన్స్లు రాయటం వాటి కోసం, ఆ తర్వాత క్వాలిఫై కావటం, బిఏ చేయటం, బిఏ మామూలుగా హిస్టరీతో చేసి తర్వాత ఎమ్మెడే రిజల్ట్ వస్తే నేను ఇంకా పై చదువులు చదవాలనే కోరికే ఉండేది. రిజల్ట్ రాలేదు, అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది, పీజీకి నోటిఫికేషను. మరి ఎట్లా నాకు ఇట్లా ఉంది, నేను పై చదువులు చదవాలనే కోరిక ఉందని చెప్పేసి నేను యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి ఒక లెటర్ రాయటం జరిగింది. అమ్మ నువ్వు అప్లై చెయ్యి, నువ్వు పాస్ అయితే నీ అడ్మిషన్ కొనసాగుద్ది, లేదంటే క్యాన్సిల్ అవుద్ది అని చెప్పారు. నేను పాస్ అవ్వటం, ఆ తర్వాత ఎంఏ సోషియాలజీ చేయటం, సోషల్ వర్క్లో నేను ఆ సర్టిఫికెట్ పొందటం, ఇవన్నీ జరిగాయండి. జరిగిన తర్వాత ఎందుకో ఇప్పుడు మనకి తెలిసి చదువుతున్నాం అంతా, కానీ ప్రాక్టికల్ నాలెడ్జీ అనేది తక్కువ, కేవలం పుస్తక పఠనమేనా అని చెప్పేసి ఒకసారి ఎల్ఎల్బి కూడా చేద్దాం అనుకున్నాం. అయితే ఈ దశ అంతా ఇప్పుడు వినేవాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది. ఎల్ఎల్బి అనేది ఒక ఇంగ్లీష్లోనే ఉంటుంది, అంటే ఏ క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి నా చుట్టూ బుక్ పెట్టి అడుగుతుండేవాళ్ళు. 1997 బాబుని తీసుకొని, మా చిన్న బాబుని తీసుకొని పుట్టపర్తి వెళ్ళానండి. అఖండ భజన జరుగుతుంది. కానీ అప్పట్లో నాకు ఎందుకో చాలా బాధాకరమైనటువంటి ఆ సంఘటనలతో, అంటే ఒక బాధ నింపుకున్న హృదయంతో అక్కడికి వెళ్ళటం జరిగింది. భజన చేస్తున్నారు, నేను స్వామి నా పక్క నుంచే వెళ్తున్నారు, నేను చూడటం లేదు, కళ్ళు మూసుకొని కన్నీళ్ళు కారుస్తున్నా. పక్కన నా కావడ డివోటి అడుగో స్వామి అన్నారు, 2 చేతులు ఎత్తేసి ఇట్లా అన్నారు. ఇక అదే నాకు స్పర్శ దర్శన భాగ్యం అండి. ఇప్పుడు ఆ స్వామి పక్కన కన్నీళ్ళతో కళ్ళు మూసుకొని ఉన్నాను. స్వామి పక్కన వెళ్తున్నా కూడా చూడలేని, అంటే ఆయనే మళ్ళీ పక్కన ఉన్న భక్తురాల ద్వారా నేను ఉన్నాను, నీకు వచ్చాను దగ్గరకు అని చెప్పేసి నాకు ఒక సందేశం ఇవ్వటం, ఆయనేమో ఇలాగా నన్ను ఆశీర్వదించటం జరిగిపోయింది. నాకు సేవ చేయటం ఏంటో కూడా తెలియదు. జిల్లా ఇన్ఛార్జి గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడి నెంబర్ ఎంచుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్తే అందరూ వాళ్ళకి వచ్చిన పనులు సేవ కోరుకున్నారు. మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము ఇది చేస్తామని. నేనేం కోరుకోవాలో నాకు తెలియదు. ఇక్కడికి ఎవరికన్నా రాయటం వచ్చా అని అడిగారు. నేను రాస్తాను అన్నాను. మెయింటెనెన్స్ అంతా మొత్తం అనేదే. మా లీడర్ గారు నాతోనే బ్రహ్మార్పణం, మేమిద్దరం కలిసే బ్రహ్మార్పణం చెప్పేవాళ్ళం, మేమిద్దరం కలిసే అన్నీ చేసేవాళ్ళం. ఆఖరికి ఆ ప్రేయర్ కూడా నాతో రాయించుకొని తను సంతకం చేయించుకున్నారు. ప్రవచనం చెప్పించే అవకాశం కూడా నాకు స్వామి కల్పించారు. ఈ ప్రతిభని గుర్తించటంలో, అందుకే ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం మా వాళ్ళతో కూడా, ప్రతిభను గుర్తించటంలో స్వామి అంత గనులు లేరు, ఎవరిలో ఏముందో ఎలికి తీయాలంటే ఆయనకి తప్పితే ఇంకెవరికి తెలీదు, ఆయన ప్రతి ఒక్కళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలో అట్లా ఉపయోగించుకుంటారు. కాబట్టి మనలో ఎవరూ ఎక్కువ తక్కువలం కాదు, అంతా సమానమే, సమన్వయపరుచుకుంటూ మనం సంఘటితం అవుతూ మన సేవని ఇంకా విస్తృతపరుచుకోవాలని చెప్పేసి స్వామి చెప్పింది ఖచ్చితంగా మనం త్రికరణ శుద్ధిగా ఆచరించాలని చెప్పేసి ఇది ఒక అనుభవం అండి. అది ఒకసారి సేవకి. రెండోసారి స్వామి పుట్టినరోజు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ స్వామి పుట్టినరోజుకి మందిర సేవే, స్వామి మందిరంలో సేవ. ముందుగా మేమే ఓంకారం చేయటం, వాళ్ళందరినీ చూడటం చేయటం, అక్కడ మళ్ళీ ఆ స్వామి ప్రసాదం మాకు లభించటం. ఆ స్వామి ప్రసాదం ఇస్తారని కూడా తెలియదు. స్వామికి ఆరతి ఇచ్చి ఆయన తర్వాత ఇదంతా అయిపోయినాక, ఉదయ కార్యక్రమాలు అయిపోయినాక గేటు దగ్గర కాపలా కూర్చునేదాన్ని. అటు నుంచి వచ్చేవాళ్ళు ఇటు రాకుండా ఉండటం కోసం. అక్కడి నుంచి అయ్యగారు ఆరతి ఇచ్చి అయ్యగారు వచ్చేవాళ్ళు. కార్లు అవి వచ్చేసి ఇక్కడ పెట్టేసేవాళ్ళు ఎదరగా. ఆయన వస్తుంటే కొంచెం అడ్డంగా ఉండేది, ఆయనకు ఆటంకంగా ఉండేది. అమ్మ ఈ కార్లు ఇక్కడ పెడితే ఎట్లా అనేసి ఆయన గారు అన్నారు. ఒక సేవాదాళికి అంత శక్తి ఉందని నాకు తెలీదు.
ఎవరిని ఏమంటే ఏమనుకుంటారో అని చెప్పేసి నొప్పించుకొని చెప్తున్నారు స్వామి, అత్యవరాన్ని అంటున్నారు. కానీ ఆ కారు అక్కడ పెట్టకూడదు అని వాళ్ళని మనం గట్టిగా చెప్పి వాళ్ళని అక్కడ పంపించాలనే సంగతి కూడా తెలియదు. ఆయన గారు ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు నాకు తెలిసిందనమాట. ఆయన అమ్మ నువ్వు చెప్తే వాళ్ళు వింటారు, తీసి పెట్టేసేమా అని చెప్పేసి అన్నారు. ఆయనకి నిత్యం ఆరతి ఇచ్చేటటువంటి స్వామి దృష్టిలో కూడా నాకు ఆశీస్సులు లభించాయి. ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే తెలియకోకుండానే ఒక అనుగ్రహ ఆశీస్సులు మనకి ఆయన నుంచి నిండుగా మెండుగా దండిగా. మాకంటే అదృష్టవంతులు లేరు, మాకంటే సంపాదనా పరులు లేరు, మాకంటే గొప్ప సంతృప్తికరమైన జీవనం గడిపేసి వాళ్ళు లేరు అనే అంత స్థాయికి ఒక మానసిక పరిస్థితిని కల్పించారు. అదంతా ఇక స్వామి కృపగానే నేను భావిస్తున్నాను. జనకల్పవృక్షాయ పవనాయ అఖిల దోషహరాయ దివ్యప్రభాయ అక్షయానంద నిలయాయ అచ్యుతాయ పతి సాయీశ్వరాయ తుభ్యం నమోస్తు. ఏ హృదయంబు సంగీతవో ఈశ నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పుడమి ఏరేమి తెత్తు నీ పూజ కొరకు అందుకోవయ్య స్వామి అంజలి ఘటింతు. జై సాయిరాం. జై జై సాయిరాం. జై సాయిరాం.